ఆరవ శ్లోకం పరశురామావతార వర్ణన. ఆజిప్రౌఢిమ దుర్జయార్జున భుజోదగ్రాసృగాస్వాదన వ్యాజాపోషణ భాక్ తదస్వపహృతి ప్రాణాహుతి ప్రోల్లసద్రాజాళీ నిఘసావసాన విఘసప్రాయేందు ఫేలాయిత భ్రాజద్యక్ష కుఠారధారి భృగురాడ్ బ్రహ్మన్ స్తుమస్త్వామనున్. ఇందులో ఇట్టి కుఠారధారి అయిన ఓ భృగురాడ్ బ్రహ్మన్ స్తుమస్త్వామనున్. భృగురాట్ అంటే భృగువంశంలో జన్మించినటువంటి భార్గవరామ రూప పరబ్రహ్మ స్తుమః త్వాం అనున్ననేది వాక్యం. ఎట్టి కుఠారమో చెప్పాడు. కుఠారం అంటే గండ్రగొడ్డలి ధరించాడు పరశురాముడు. ఆ పరశువును వర్ణించాడు పైనంతా కూడా, ఇట్టి కుఠారమును ధరించినవాడా అని. ఆ కుఠారము యొక్క వర్ణన ఎట్లా సాగింది అంటే 21 మార్లు భూమండలమంతా తిరిగి నిక్షత్రం చేశాడు, క్షత్రియులనందరినీ సంహరించాడు. దానికి ఉపయోగించిన ఆయుధం ఈయన యొక్క ఈ కుఠారమే, పరశువే. అది అంటే రాజులందరినీ భోంచేసింది అన్నాడు. భోజనం చేయడానికి తగినటువంటి దృశ్యములంతా కూడా ఆ భోజనమునకు కావలసిన పదములను ఇక్కడ వినియోగించాడు. ఏమిటి చేశాడట అంటే ఆజిప్రౌఢిమ దుర్జయ అంటే ఆ యుద్ధమునందుండే నేర్పరితనంతో దుర్జయుడు, జయించడానికే శక్యము కానటువంటి వాడు అర్జునుడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు, కృతవీర్యుడి పుత్రుడైన కార్తవీర్యార్జునుడు. వాడికి 1000 బాహువులు ఇలాగా ఉండి మహాయుద్ధం చేసే సామర్థ్యం కలిగినటువంటి వాడు కావడంతో దుర్జయుడైనటువంటి ఆ కార్తవీర్యార్జునుని యొక్క భుజోదగ్రాసృగాస్వాదన వ్యాజ ఆపోషణ భాక్. ఆ ముందుగా మొట్టమొదట కోపానికి కారణం, రాజులను సంహరించాలనే కోపానికి కారణమైన వాడు కార్తవీర్యార్జునుడే. అందువలన అతని యొక్క 1000 భుజములను కూడా కుఠారంతో ఖండించాడు. రక్తం ఎగజిమ్మింది. ముందుగా ఆ రక్తమును ఇది ఆస్వాదనం చేసింది. అది ఏమిటి అంటే భోజనం ముందు చేసే ఆపోషణ. నీళ్లు అన్నం మీద ప్రోక్షణ చేసి ఒకసారి ఆ తినబోయే ఆహారం చుట్టూ తిప్పి అమృతోపస్తరణమసి స్వాహ అని తీసుకుంటారే, అటువంటి ఆపోషణం అన్నాడు. ఆ రక్తాస్వాదము, ఆ భుజముల నుండి ఎగసినటువంటి రక్తమును ఆస్వాదించుటయే ఆపోషణ భాక్. తదస్వపహృతి ప్రాణాహుతి. ఆ విధముగా వాని భుజములను ఖండించిన తర్వాత వాడి ప్రాణములు తీశాడు. వాడి ప్రాణములు, పంచప్రాణములను తీశాడు కదా, ఆ పంచప్రాణములను తీయుట, పంచప్రాణాహుతులను వేసుకొనుట. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని పంచప్రాణములను ఆపోషణం ప్రాణాహుతులు వేసుకున్నావు అన్నాడు. వేసుకున్నది ఆ కుఠారం. ఆ తర్వాత భోజనం చేసింది. రాజాళి నిఘసావసాన. రాజాళి అంటే రాజసమూహములను 21 మార్లు భూమండలమంతా తిరిగి రాజసమూహములను భోజనం చేసి వేసింది. ఆ నిఘసం అంటే భోజనం. ఆ విధంగా భోజనం చేసిన తర్వాత అవసాన విఘసప్రాయేందు. ఇంకా రాజులే మిగలలేదు. ఎక్కడో 2 రాజులున్నారన్నారు. ఎవరా రాజులు అంటే ఆకాశంలో చంద్రుడున్నాడు. చంద్రుడికి రాజు అని కూడా ఒక పేరు. అందువలన అక్కడ ఒక రాజు మిగిలిపోయాడన్నాడు. అది విఘసప్రాయ. విఘసం అంటే భుక్త శేషం, భోజేయగా మిగిలినటువంటిది అని. విఘసప్రాయేందు ఫేలాయిత భ్రాజద్యక్ష. తర్వాత మరికొందరు రాజులున్నారు. కుబేరుడికి రాజరాజో ధనాధిప అని రాజరాజని పేరు. అంటే యక్షులు రాజులు, వీడు ఈ కుబేరుడేమో యక్షుల అధిపతి కాబట్టి రాజరాజు అన్నమాట. అక్కడ కొందరు రాజులు మిగిలిపోయారని. వాళ్ళేమిటి అంటే ఎంగిలి మెతుకులు,
భోజనం చేసేటప్పుడు పూర్తిగా ఎక్కడా ఒక మెతుకు మిగలకుండా భోజనం కాదు కదా, అటో ఇటో పడతాయి, ఎగిరి పడుతూ ఉంటాయి. ఆ పడినటువంటి మెతుకులు మళ్లీ తీసుకునేది లేదు. ఆ విధంగా పడినటువంటి ఫేలముల వంటి రాజులు కలది, యక్షులు కలిగినటువంటిది. ఆ యక్షులు రాజులు, యక్షుల అధిపతి రాజరాజు. అందువలన ఆ యక్షులు కొందరు మిగిలిపోయారు. ఆ తర్వాత ఈ చంద్రుడు భోజన శేషంలాగా మిగిలిపోయాడు. అంటే భూమండలం మీద రాజులు అనేవాళ్లే మిగలకుండా చేసేసినటువంటి ఓ కుఠారమును ధరించినటువంటి వాడా అని. ఇప్పుడు ఈ పద్యంలో ఒకసారి ఈ భావం అంతా వచ్చిందేమో చూస్తాం. ఆజిప్రౌఢిమ దుర్జయార్జున భుజోదగ్రాశ్రుగాస్వాదన వ్యాజాపోషణ భాక్ తదస్వపహృతి ప్రాణాహుతి ప్రోల్లసద్రాజాళీ నిఘసావసాన విఘసప్రాయేందు ఫేలాయిత భ్రాజద్యక్ష కుఠార ధారి భృగురాడ్ బ్రహ్మన్ స్తుమస్వాం అనున్. మొత్తం భావానికి సరిపోయినటువంటి పదాలు. మళ్ళీ ఒకసారి పద్యం చదువుతాను. ఆజిప్రౌఢిమ దుర్జయార్జున భుజోదగ్రాశ్రుగాస్వాదన వ్యాజాపోషణ భాక్ తదస్వపహృతి ప్రాణాహుతి ప్రోల్లసద్రాజాళీ నిఘసావసాన విఘసప్రాయేందు ఫేలాయిత భ్రాజద్యక్ష కుఠార ధారి భృగురాడ్ బ్రహ్మన్ స్తుమస్వామనున్.